హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు స్వయంగా కలెక్టర్ను కలిసేందుకు వచ్చినట్టు తెలిపారు. మరోవైపు ప్రజావాణిలో అధికారులు సమయపాలన పాటించడం లేదని, వచ్చే అధికారులు సెల్ ఫోన్లలోనే కాలక్షేపం చేస్తున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలకు తక్షణమే పరిష్కారం కావాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. ప్రజావాణి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సోమవారం కూడా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున చేరుకొని వివిధ సమస్యలు పరిశీలించాలని చెప్పేసి కలెక్టర్కు నేరుగా వచ్చి ఫిర్యాదులు సమర్పిస్తున్న పరిస్థితి. కింది స్థాయి ఉద్యోగులు సరిగా పట్టించుకోకుంటే కలెక్టరేట్కి వచ్చి నేరుగా ఫిర్యాదు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజావాణి నిర్వహిస్తుంది. కానీ ఆ ప్రజావాణి మాత్రం ప్రస్తుతం నీరుగారిపోతుందన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఉదయం 10:30కు ప్రారంభం కావాల్సిన ప్రజావాణి కాస్త కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఒకవైపు కొంతమంది అధికారులు టైంకు రాక, మరి ఒకవైపు వచ్చినా కూడా వాళ్ళు సమయానికి కాలక్షేపం చేస్తూ సెల్ ఫోన్లలో కాలక్షేపం చేస్తూ గేమ్స్ ఆడుతూ కూడా చూస్తున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది బాధితులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? దామర్ నుండి అండి. ఏ సమస్య మీద వచ్చారు? నాది ఇప్పుడు 21 గుంటన్నర నా పేరు మీద పట్టా ఉంది. పట్టా ఉండి కూడా వాళ్ళు ఇది కలెక్టర్ ఆఫీసుకు పంపినామని అంటున్నారు. ఎలకతుర్తి మండలం కలెక్టర్ ఆఫీసుకు పంపినామంటున్నారు. కానీ ఇక్కడికి వస్తే ఇక్కడికి పంపలేదని వీళ్ళు అంటున్నారు. మళ్ళీ ఇట్లనే దాదాపు 3 సంవత్సరాలు ఇదే తిప్పలో పెడుతున్నారు. దీని గురించి అసలు పట్టించుకుంటలేదు. అంటే మీరు నేరుగా ఫస్ట్ మీరు ప్రజావాణికి వచ్చారా? ఇంతకుముందు మీ కింద ఎంఆర్ఓ దగ్గరికి ఏమైనా వెళ్ళారండి? ఎంఆర్ఓ దగ్గర కూడా వెళ్ళాము. ఎంఆర్ఓ కూడా వాళ్ళు పెద్ద పట్టించుకుంటలేరు. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ నుండి కూడా ఇదివరకు పోయిన సంవత్సరం కూడా దరఖాస్తు పెట్టాను. మళ్ళీ దీని మీద మొన్న భూభారతిలో కూడా పెట్టాను. ఇప్పుడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేదే కింది స్థాయి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు పట్టించుకోకుంటే నేరుగా కలెక్టర్ను సంప్రదించడం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందండి. అంటే మీరు కలెక్టర్ దగ్గరికి వచ్చినా కూడా న్యాయం జరగలేదంటే అసలు లోపం ఎక్కడ జరుగుతుందంటారు? పట్టించుకుంటలేరండి. లోపం ఏంటంటే సామాన్యులను పట్టించుకునే పరిస్థితి లేదు. దయచేసి పట్టించుకుంటే బాగుంటుంది. దీని మీద గవర్నమెంట్ స్పందించాలి. నమస్కారం సార్, నేను కమలాపూర్ నుండి వచ్చినండి. కమలాపూర్లో ఒకటి ప్రైవేట్ పాఠశాల వాళ్ళు వితౌట్ పర్మిషన్ నడుపుతున్నారండి. నేను అక్టోబర్ నెలలో అప్లికేషన్ పెట్టిన, ఈ రోజు వరకు కూడా దాని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోలేదు. డిఓ గారి దగ్గర పోతే 2 డిఓలు ఆల్రెడీ సస్పెండ్ అయ్యారు, అంటే ఇన్ఛార్జ్ తీసుకున్న వాళ్ళు. అయినా ఏంటంటే మాకు ఎట్లుంటుందంటే ప్రజావాణిలో పెట్టినామంటే మనకు వారం 10 రోజులలో ఏదో ఒక రిప్లై రావాలి కదా. ఈరోజు వరకు దాని మీద ఏ విధమైనటువంటి రిప్లై రాలేదు. డిఓ ఆఫీస్కి కూడా పోయి కలిసినాం. వాళ్ళు ఏమనంటే ఆఫీస్లో డిఓ లేడు అని చెప్తారు. డిఓ కూడా లేరు కదా హన్మకొండలో. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ కూడా ఎవరికి ఇచ్చినట్లేరు. అది ఎవరికి ఇచ్చారో అర్థమైతే లేదు. ఆ ఇన్ఛార్జ్ ఇచ్చిన ఆయన వేరే జిల్లా ఆయనకి ఇచ్చారట. ఆయన ఇక్కడికి వస్తలేడు, ఏ ఒక్క ఫైల్ కూడా చూస్తలేడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈయన సరస్వతి శిశు మందిర్ అనే స్కూల్ ఉంది. వాళ్ళకు 10-12 సంవత్సరాల నుండి పర్మిషన్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్కూల్లో మాది పర్మిషన్ ఉన్న స్కూల్ అని చెప్పని వాళ్ళు స్కూల్ నడుపుతారు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ పిల్లల్ని పంపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు స్టడీ సర్టిఫికేట్లు రావు. రేపు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి పోస్టులకు ఏమైనా అప్లై చేసుకుంటే వాళ్ళకు లోకల్ క్యాండిడేట్ అనేది రాకుండా నాన్ లోకల్ అనేది వస్తుంది. అధికారులు ఏం చెప్పారండి? అధికారులు ఏం చెప్తున్నారంటే ఆ ఆఫీసర్లు లేనప్పుడు మేము ఏం చేస్తాం అని చెప్తున్నారు. కానీ ఇది కాదు కదా. అక్కడ పిల్లల తల్లిదండ్రులు నష్టపోతారు. మనకి ప్రైవేట్ వెహికల్స్ పెట్టిస్తారు. ఆర్టీఓ పర్మిషన్ లేని వెహికల్, ఫిట్నెస్ లేని వెహికల్ కూడా పెట్టినట్టు మాట అండి. ఏదైనా పర్మిషన్ లేని పాఠశాలలు ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవకాశం ఖచ్చితంగా విద్యాశాఖకు ఉంటుంది. మీరు స్వయంగా ఫిర్యాదు చేసి దాదాపు ఇప్పుడు 3-4 నెలల నుంచి తిరుగుతున్నారు. అంటే మీరు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకుంటే లోపం ఎక్కడ ఉంది అనుకుంటారు? లోపం అధికారుల వద్దనే ఉంది సార్. అధికారులు మరి ప్రభుత్వం అధికారులతో చేపిస్తలేదా, లేదా అధికారులే కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియదు. అంటే ఇక్కడ 2 జరిగినాయి సార్. 2 డిఓలను ఇన్ఛార్జ్ ఇస్తే 2 డిఓలు సస్పెండ్ అయ్యారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అధికారుల వ్యవస్థ ఎట్లా ఉన్నది అనేది. సో మరి ఇక్కడ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా మేనేజ్ చేసిండ్రు. మేనేజ్ చేయడం వల్లనే వీళ్ళు ఆగిపోతారు. వాళ్ళు మేనేజ్ చేయకపోతే వీళ్ళు ఎందుకు ఆగుతారు? అందులో సస్పెన్షన్లు కూడా ఉన్నాయి. సో అధికారుల వైఫల్యమే ఉంది. మరి కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హన్మకొండ, గోపాల్పూర్, మన కొమ్మట్టుపల్లి, హసన్పర్తి మండలం. అయితే మేము రోడ్డు ఆక్రమణకు గురవుతుందని చెప్పేసి కమిషనర్ గారికి ఒక 4 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా వాళ్ళు పంపిస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, అధికారులు వచ్చి చూసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏం డబ్బులు తీసుకుంటున్నారా ఏమవుతుందో ఏం తెలియదు, కానీ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. ఇట్లా 4 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆఫీస్లో వచ్చారా?
మున్సిపాలిటీ ఆఫీస్లో 4 సార్లు కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చి ఎన్నిసార్లు తిరిగినా కూడా అది మా సొంత వేరే ఏదో కాదు కదా, గవర్నమెంట్ ప్రాపర్టీని గవర్నమెంట్ కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఆక్రమణ చేస్తున్నది ఎవరండి? సాగర్ అనే వ్యక్తి ఒక ప్రెస్లో చేస్తున్నాడంట, నమస్తే తెలంగాణ అనే ప్రెస్లో చేస్తున్నాడంట విలేకరుగా. తను నన్ను ఎవడు ఏం చేయలేడు అనే దానితోటి తను ఆక్రమించేసి రోడ్ ఆక్రమించేసి ఇల్లు నిర్మించడం అనేది జరుగుతుంది. అది కరెక్ట్ కాదని ఎంతమంది చెప్పినా కూడా ఎవడు నన్ను ఏం చేయలేడు, నేను కమిషనర్ తోటినే మాట్లాడుకున్నాను, నేను సెట్ చేసుకున్నాను అనే వైఖరిని వీళ్ళే చెప్పడం జరుగుతుంది. మాకు ఎలాంటి ప్రభుత్వానికి ఏం చెప్తారు? ప్రభుత్వానికి ఏం చెప్తున్నాడంటే దీన్ని తక్షణమే చర్యలు తీసుకొని ఫోన్ ప్రాపర్టీ కదా, గవర్నమెంట్ ప్రాపర్టీని కాపాడాల్సింది కదా, మేము కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి ఒక విన్నపం చేస్తున్నాం. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 6 కలెక్టరేట్లలో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఒకవైపు చిన్న చిన్న అడ్డంకులు వచ్చి కూడా మధ్యలో కొన్ని సందర్భాల్లో ప్రజావాణి నిర్వహించకపోయినప్పటికీ కూడా రాబోయే 2-3 వారాల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తాయి. ఎలక్షన్ కోడ్లో ప్రజావాణి నిర్వహించడం అసాధ్యమని తెలుసుకున్న బాధితులందరూ కూడా ప్రజావాణికి వచ్చి ఫిర్యాదు చేస్తుంటే మాకు మాత్రం ఎలాంటి న్యాయం జరగడం లేదు. ఒకవైపు అధికారులు కూడా సమయపాలన పాటించడం లేదు. చాలా వరకు సమస్యలు నెలల తరబడి తిరుగుతున్నా కూడా అధికారులు పరిష్కరించడం లేదు. వచ్చిన అధికారులు కూడా ఫోన్లలో కాలక్షేపం చేస్తున్నారు, గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారని చెప్పేసి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఒకవైపు కలెక్టర్లు కూడా సమయానికి రావడం లేదని చెప్పేసి కింది స్థాయి వచ్చే ఫిర్యాదుదారులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఈ ప్రజావాణి ఏదైతే ప్రభుత్వం సంకల్పించి ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేసిందో దీన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి, బాధితులకు న్యాయం చేయాలని చెప్పేసి బాధితులు అయితే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.